త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక మాట అంటారు, అద్భుతం అన్నిసార్లు జరగదు. నిజమే. ఆ అద్భుతం కోసం మనం లైఫ్ లాంగ్ వెయిట్ చేయాలి, అప్పుడే దాని విలువ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే చాలా అద్భుతాలు ఒక చోట చేరడమే ఒక అద్భుతం. ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రొడ్యూసరు, ఒక మంచి డైరెక్టరు, ఈ టీము వీళ్ళందరూ కలిసి ఒక చోట వర్క్ చేయడం అనేది ఒక అద్భుతం. మా ప్రొడ్యూసర్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే ఇలాంటి టీం ఉంటే నేను 100 సినిమాలు చేసేస్తాను. ఇలాంటి టీం లైట్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి, డైరెక్టర్ గారి వరకు, మేకప్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సంస్థ తరఫున. ఇక దీనిలో ఇంకొక అద్భుతం ఏంటంటే, తను ఏం సాధించాడో నాకు తెలియదు, ఏం సాధించావో అని కూడా నేను అడగను. హార్దికంగా ఏం సాధించావో అని ఉత్తేజం నేను అడగను, ఎందుకంటే వాడు నా మనిషి. వాడు సాధించినటువంటి ఒక అద్భుతం ఏంటంటే చేతన ఉత్తేజ్. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్తున్నాను. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్స్గా చేసినటువంటి మా డెబ్యూ హీరోయిన్ నా కూతురు చేతన ఉత్తేజ్, వీళ్ళ పర్ఫార్మెన్సు ఎవరన్నా సరే డౌట్ పడితే నేను ఓడిపోయినట్టుగా ఒప్పుకుంటాను, మా టీం ఓడిపోయినట్టుగా ఒప్పుకుంటాం. అంత గొప్పగా వీళ్ళందరూ నటించారండి. ఒక చిన్న ఫ్లాష్ రావడానికి ఒక్క మెదడు సరిపోతుంది, కానీ అది కథగా రావడానికి ఒక 3-4 బ్రెయిన్స్ అలా కలిసి మేధోమథనం చేయాలి. అది సినిమాగా రూపుదిద్దుకోవాలి అని అంటే ఒక చిన్న టీం, ఒక 10 మంది, ఒక ప్రొడ్యూసర్ గారు, సమర్పకులు, ఇలాగా ఒక టీం ఏర్పడి దాన్ని తీసుకురావాలి. సినిమాగా రూపాంతరం చెందాలంటే 100 మందితో కూడినటువంటి క్రూ కావాలి. కానీ దాన్ని సక్సెస్ చేయాలంటే మీలాంటి లక్షల మంది సహృదయులైన ప్రేక్షకులు కావాలి. ఈ సినిమాని మీరు చూడండి, ఇందులో పాత్రలన్నీ చాలా సజీవంగా మీ ముందు ఉంటాయి. ఖచ్చితంగా ఇందులో ప్రతి పాత్ర మీకు తెలిసిన పాత్రగానే ఉంటుంది. ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టుగా ఇది గొప్ప కథ కాదు. షేక్స్పియర్ గారి నాటకం చూస్తూ ఒక ఆవిడ, షేక్స్పియర్ గారి నాటకం అంటే ఏదో అద్భుతంగా ఉంటుంది అనుకున్నాను, ఇవన్నీ మా ఇంటి పక్కన జరిగేవే, కొత్తగా ఏముంది అందంట. మరి అంటప్పుడు లేచిపోమంటే లేచిపోలేకపోతున్నాను, నా కథలాగా ఉంది, ఎట్లా వెళ్ళను అందట. అదే గొప్పతనం, అదే ఈ సినిమా, అలాగే ఉంటుంది. ప్రొడక్షన్ నెంబర్ 1కి ఇంత మంచి టీం ఫామ్ అయ్యి ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా 46 డేస్ మేము అవుట్డోర్లో కంటిన్యూ షెడ్యూల్ చేసాము. అవుట్డోర్లో 46 డేస్ ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా మాకు రాకుండా చక్కగా అనుకున్నది ప్లాన్డ్గా పద్ధతి ప్రకారం